నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు బావుండాలనే కోరుకుంటున్నాను. బిర్యానీ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? అందుకే నా స్టైల్‌లో నేనెలా చేస్తానో బిర్యానీ ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్‌ని తీసుకొని ఇలా ఫ్రెష్‌గా క్లీన్ చేసుకోవాలి. అలాగే జాపత్రి, ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా, మరాఠీ మొగ్గ ఇలా హోల్ గ్రెయిన్ మసాలాని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక 5 పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకొని క్లీన్ చేసుకున్న చికెన్‌లో వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ పసుపు, 2 కప్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. అంటే మ్యారినేట్ చేయాలి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వేరే బాండీ పెట్టుకొని అలా హోల్ గ్రెయిన్ మసాలా వేసుకొని అందులో పుదీనా, తగినంత ఉప్పు వేసుకొని మరగబెట్టుకోవాలి. అలాగే పక్కన ఇంకో బాండీ పెట్టేసి హోల్ గ్రెయిన్ మసాలా, పుదీనా, అలాగే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు పక్కన మరుగుతున్న వాటర్లో మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసి 70% కుక్ అయ్యే విధంగా ఉంచాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న చికెన్లో ఈ 70% కుక్ అయిన రైస్ని లేయర్స్గా వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేస్తే మనకి రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు లేయర్స్గా ఫామ్ చేసిన రైస్ పైన కాస్త ఫుడ్ కలర్ లేక కుంకుమ పువ్వు, కొంచెం నెయ్యి, అలాగే పుదీనా, కొత్తిమీర వేసి దీన్ని 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకి రైస్ పీస్ అనేది చాలా చక్కగా ఉడికిపోతుందండి. చూసారు కదా? చాలా చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, ఈ చికెన్ పీస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. అలాగే రైస్ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉడికిపోయింది. దీన్ని నిమ్మకాయ, ఉల్లిపాయ, అలాగే చికెన్ గ్రేవీ, రైతాతో సర్వ్ చేసుకుంటే ఈ బిర్యానీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేయండి. Thank you for watching.